కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో శివన్నారాయణ ఇంట్లో కార్తీక్ దీప వంటగదిలో ఉంటారు. ఏం మారదలా ఈరోజు వంటేంటి అని దీపను అడుగుతాడు కార్తీక్. ముందు మా అమ్మ సంగతి చెప్పండి అని దీప అంటుంది. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పావు కదా, మళ్ళీ నిన్ను ఇంట్లో నుంచి ఎవ్వరూ పొమ్మనరు కాని కార్తీక్ అంటే మా అమ్మ బాధపడుతుంది కదా అని దీప ఫీల్ అవుతుంది. ఈ బాధ తాత్కాలికమే అంటూ మన గోల్ ఏంటి అని చెప్తుండగా పారిజాతం ఎంట్రీ ఇస్తోంది. మనం ఒకటే కదా పారు అని కార్తీక్ మళ్ళీ కామెడీ చేస్తాడు. మరదల కోసం మంచి ఫిల్టర్ కాపీ కల్పరా అని పారు అంటే మరదల ఇక్కడే ఉంది కదా అని దీపను చూపిస్తాడు. మరదల అంటే జ్యోత్స్న అని పారు చెప్తుంది. సారీ, ఇంట్లో ఎవరితోనూ వరసలు కల్పను అని కార్తీక్ అంటాడు. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జ్యో చిట్టికే వేస్తూ గ్రానీ వచ్చిన పని చూసుకోకుండా కిచెన్లో మీటింగ్ ఏంటి. వెంటనే కార్తీక్ చెప్పు తీసుకుని కొడతాను అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఎవరినా చెప్పు తీసుకుని కొడతావు అని పారు అంటే నిన్ను కాదులే అని కార్తీక్ చెప్తాడు. అయితే నన్న అని జ్యో కోపంగా చూస్తుంది. పాలు పోసిన వాణ్ణి కాఫీ చిక్కగా లేదంటే పాలు చిక్కగా లేనట్లే కదా అని కార్తీక్ అంటాడు. నువ్వెంటి వీళ్లతో కలిసిపోయావు అని పారుపై జ్యో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కార్తీక్ము జ్యో బావ అంటే బావ్ కాదు, డ్రైవర్ కార్తీక్ బాబు అని చెప్తాడు. ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల సంఘానికి పారును ప్రెసిడెంట్ చేస్తానని కార్తీక్ కామెడీ చేస్తాడు. పని మనిషి 2 కాఫీలు తీసుకురాని దీపకు ఆర్డర్ వేస్తుంది జో. బావా నువ్వు కాఫీ తాగుతావా అని దీప అనగానే పారు జో షాకవుతారు. దీప కార్తీక్ను బావాని పిలుస్తుందే అని పారు తెగ ఆశ్చర్యపోతుంది. దీప కార్తీక్ సరసాలు చూసి జో పారు కుళ్ళుకుంటారు. బావ్ మరదలు అని పిలుచుకుంటున్నారంటే వీళ్లకు నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది జో. ఈ పిలుపులు నాకైతే చెండాలంగా ఉండని జో ఊగిపోతుంది. కార్తీక్ను దీప బావాని పిలవడానికి వీలేదని అరుస్తుంది. నా భర్త నా ఇష్టమని దీప బదులిస్తుంది. నాకు మాత్రమే బావని దీప జో గొడవ పడతారు. మధ్యలో పారును లాగడంతో కామెడీ అదిరిపోయింది. నేను నా భార్యను బావని పిలవమన్నా అలా పిలుస్తుంటే భలే ముద్దోస్తుంది అని జోకు కార్తీక్ చెప్తాడు. మీ టైం నడుస్తుందని ఎగిరిపడకండి, ఏదీ తేలిగ్గా వదిలిపెట్టను అని జో అంటే కార్తీక్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. జో పారు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. పని మనిషిలా ఇంట్లో చేరి ఓనర్ అయింది. ఇల్లాలిగా చోటిచ్చిన పాపానికి ఇంటినే నాశనం చేసిందని పారు గురించి దీపకు చెప్తాడు కార్తీక్. ఇంటి వారసురాలిని అనాథను చేసింది, వీళ్లను వదిలిపెట్టకూడదని కార్తీక్ చెప్తాడు. మనం ఎవరిమీద పగ తీర్చుకోవడానికి రాలేదు, ఈ ఇంటిని బృందావనంగా మార్చుకోవడానికి మనం క్షమించాలి అని దీప చెప్తుంది. అందరితో నువ్వు భలే ఆడుకుంటున్నావు బావని దీప అంటుంది. వంట చేసేందుకు కార్తీక్ దీప రెడీ అవుతారు. అటు జ్యో సీరియస్గా ఆలోచిస్తుంది. దీప భర్తను బావని ఎందుకు అంటుంది అని జ్యో అంటే నిన్ను ఏడిపించడానికే అని పారు చెప్తుంది. నాకు మరోలా అనిపిస్తుంది అని దీపకు బావకు నిజం తెలిసిపోయిందేమోనని అని మనసులో అనుకుంటుంది జో. పారు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లంచ్ చేద్దామని జో అంటుంది. నువ్వు వాళ్లతో కలిసిపోలేదా అని జో అంటే అదంతా నటనే, వాళ్లతో నేను ఆడుకుంటా అని పారు బదులిస్తుంది. నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది ఆదాసును సగం కొట్టి వదిలేయడమని జ్యోత్స్న తనతో తానే అనుకుంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కార్తీక్ దీప సర్దుతుంటే ఉత్తమ పనోడు పనిమనిషి అవార్డు మీదేనని పారు అంటుంది. మిగతా యజమానులేరి, పైగా నిరహారదీక్ష చేసేవాళ్లు ఉన్నారు అని కార్తీక్ అంటుంటే అప్పుడే సుమిత్రను పట్టుకుని వచ్చిన జో అంత అవసరం ఎవరికి లేదు అని అంటుంది. మా మమ్మీ ఆత్మగౌరవం ఎలా కాపాడాలో ఓ కూతురికి నాకు తెలుసు అని జో సీరియస్గా చెప్తుంది. సుమిత్రకు దీప వడ్డిస్తుంటే జో అడ్డుకుంటుంది. తమ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పిస్తుంది. అమ్మకు రెస్టారెంట్ ఫుడ్ పడదు కదా అని దశరథ్ అంటే హైజెనిక్ డాడీ అని జో చెప్తుంది. ఎంత హైజెనిక్ అయినా అమ్మ కొన్ని పదార్థాలు తినకూడదని దశరథ్ అంటాడు. ఈ ఒక్క రోజుకు అడ్జస్ట్ కావాలి అని జియో అంటే దీప ఎన్ని వంటలు చేసిని కదా తిన్నొచ్చు అని దశరథ అంటాడు. అంతకంటే పస్తులు ఉండటం నయమని సుమిత్ర కోపంతో చెప్తుంది. ఏదో ఒకటి తిన్నొచ్చు కదా దశరథ అని శివన్నారాయణ అంటాడు. ఆ క్యారేజీలోని ఆహారాన్ని దీప వడ్డించబోగా దాన్ని నేలకోసి కోపంగా కొడుతుంది సుమిత్ర. నిన్ను వడ్డించమని నేను చెప్పానా, ఎందుకు ముట్టుకున్నావు అని ఊగిపోతుంది సుమిత్ర. నా భార్య తరఫున మాట్లాడతాను అని కార్తీక్ మధ్యలో మాట్లాడతాడు. దీప చేతుతో తాకినవి కూడా ఇనను తాగను అని సుమిత్ర అంటుంది. ఆ మనిషి అంతే మారదు, బాధపెట్టడం తన నయజం, మోసం చేయడం తన గుణం, తన చూపే దోషం,
తన నీడ శాపం దీప చేతుతో ముట్టుకుంటే అది విషంతో సమానం అని సుమిత్ర అంటుంది. దీతో దీప బాధపడుతుంది. వేరే ఫుడ్ తీసుకొస్తాను అని జియో అంటే నాకే వద్దు అని సుమిత్ర లోపలికి తీసుకెళ్లమంటుంది. నిన్నెవరూ ముట్టుకోమన్నారు అని పారు సీన్ క్రియేట్ చేస్తుంది. సుమిత్ర జాలి పడకపోతే నువ్వు హాస్పిటల్లో చనిపోయేదానివి అని పారు అంటుంది. ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అంటే దీప ఏడిచుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ తినలేదు అని దీప బాధపడుతుంది. సొల్యూషన్ ఆలోచిద్దాం అని కార్తీక్ అంటాడు. దశరథ్ తినకుండా చెయ్యి కడిగేస్తాడు. చీచీ ఏ మనిషో ఏమో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని శివన్నారాయణ కూడా లేచి వెళ్ళిపోతాడు. పారు మాత్రం అందరూ వెళ్ళిపోయాక ఆబగా తినేస్తుంది. ఇటు ఇంట్లో నీ చేత్తో ముట్టుకుంటే తినకపోవడం ఏమిటే అని దీపతో అనసూయ అంటుంది. వదిన ఈ మధ్యనే ఇలా తయారైంది అక్క, మా పిన్ని జ్యోత్స్న కలిసి ఇలా తయారు చేశారని కాంచన చెప్తుంది. మా అమ్మ మొండిదైతే నేను జగమొండిని అని దీప అనేసరికి అనసూయ కాంచన షాక్ అవుతారు. సుమిత్రగారిని అమ్మ అంటున్నావ్ ఏంటి అని అనసూయ అడుగుతుంది. పిలుపులు పూర్తిగా పిలవాలని, ఓనర్లను అమ్మగారు అని పిలవాలని కార్తీక్ కవర్ చేస్తుంటే కార్తీక్ దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రేపటి ఎపిసోడ్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూద్దాం. మళ్ళీ తరువాతి ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కిచెన్ విత్ సుజాత.